ఆరోగ్య మాట పెట్టాలా. ఈనాడు దేవాది దేవుడు మన యొక్క జీవితంలో నేరుడు చేసి ఉన్నారు. ఈ రోజు అంతటిని దేవుడు పరిశుద్ధపరిచి మనకు ఎండను అనుగ్రహించడం ద్వారా చెమ్మగా ఉన్న భూమంతా నేలంతా ఇప్పుడు గట్టిగా మారింది. కాబట్టి గట్టిగా ప్రభువుకి వ్యాపార విచారణకర్తలు బాలరాజు పాల్ గారు వచ్చి ఉన్నారు. ఈనాడు పాల్ గారిని ప్రత్యేకంగా ఈ యొక్క సంఘంలో ఉన్న యువకుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించవలసిందిగా మనసారా మనవి చేయొచ్చు. ఈ యొక్క పరిశుద్ధ దినాన మనలో సమాధానాన్ని ఈ సమాధాన కర్త అయిన రాజ్ఞి మనకు అనుగ్రహించాలని హితోపదేశం చేయొచ్చు. దేవుని యొక్క ఆశీస్సులు రేపటి దినాన కూడా ఇదే మాదిరిగా ఉండి వస్తున్న ప్రతి ఒక్కరిని ఆస్వాదించి దీవించలాగున ప్రార్థించవలసిందిగా కోరుచు. రావాల ఆనందు రమణమ్మ వారి కుటుంబము ఆనంద గారికి కావలసిన ఆరోగ్యాన్ని అనుగ్రహించమని, మధ్య శ్రీనివాసరావు గోవిందమ్మ మరియు రంజిత్ కుమారు హర్షవర్ధన్ వారి యొక్క జీవితంలో దేవాదేవుడు ఆయన ఆరోగ్యాన్ని అనుగ్రహించలాగిన మనసారా ప్రార్థన చేయించు. ఈ యొక్క దివ్య బలి పూజలో 2 చేతులు జోడించుకొని మన యొక్క ఉద్దేశాలను రేపటి దినాన్ని దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడాలని ఉద్దేశంతో ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటూ మనందరి కొరకు ఫాదర్ గారిని ప్రార్థించవలసిందిగా దివ్య బలి పూజ అర్పించవలసిందిగా వేడుకుంటున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితోనూ ఉండును గాక. క్రీస్తు నామమునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సోంపురం కథోలిక క్రైస్తవ సంఘ బిడ్డలారా, మరి రోజులు ప్రత్యేకించి మనం కొనియాడబడేటువంటి రేపటి పండుగ దినాన్ని, మరీ తెలియ పండుగ దినాన్ని పురస్కరించుకుని ఈ యొక్క నవోదయ ప్రాంతంలో చివరి రోజున పాల్పంచుకుంటూ ఈ రోజున మనం మరీ తెలియక సుగుణాలను, అనుగ్రహాలను పొందుకుని ఆ తల్లి యొక్క అడుగు జాడలో నడిచేటువంటి గొప్ప అనుగ్రహాన్ని దయచేయాలని మనం ప్రార్థన చేయడానికి వచ్చి ఉన్నాం. మరి ఈ రోజున మనం ధ్యానించబోయేటువంటి అంశము సమాధానం యొక్క రాజ్ఞి, క్వీన్ ఆఫ్ పీస్. ఇదిగో మనందరికీ, మన కుటుంబాలకు, మన జీవితాలకు క్రీస్తును, సమాధానకర్తైనటువంటి ప్రభువును మోసినటువంటి మరీ తల్లి ఆ సమాధానకర్త యొక్క శాంతి స్థాపకుడు యొక్క సమాధానాన్ని, శాంతిని మనందరికీ కూడా ఆ తల్లి ద్వారా అందించబోతూ ఉండగా, ఆ తల్లి అందించబోతూ ఉండగా, మరి ఆ తల్లి యొక్క అనుగ్రహం, దీవెనలు మనం చేసేటువంటి ప్రార్థనతో ముడిపడి ఉన్నవి. మన యొక్క కుటుంబంలో మనం ఉన్నటువంటి స్థితిని బట్టి ఆ తల్లి యొక్క సమాధానం ముడిపడి ఉన్నది. మరి ఎందుకంటే మనము కూడా మన యొక్క జీవితాలలో క్రీస్తు మాదిరి ప్రేమ సహోదరి సహోదరులారా, ఆందోళన, భయం, అలానే అనేకమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు మనలను శాంతికి, సమాధానానికి దూరం చేస్తూ ఉంటాయి. ఎన్నో ఆలోచనలు, ఎన్నో మన యొక్క తలంపులలో
ఉన్నటువంటి అనేక విషయాలు మనకు సమాధానాన్ని చేకూర్చుకుంటూ చేస్తూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఈ రోజున మరింత విజ్ఞాపన ప్రార్థన సహాయంతో ఆ తల్లి జీవించినటువంటి చక్కనటువంటి ఉదాహరణమైనటువంటి జీవితం, అలానే మనందరికీ కూడా తాను బోధిస్తున్నటువంటి గొప్ప జీవితం, ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి పరిస్థితులు అయినా నెమ్మది కలిగి ఉండాలి. ఆ ప్రభు ఎడల నమ్మకం, విశ్వాసం ఉంచితే చాలు, నీ హృదయం చక్కగా శాంతితో సమాధానంతో వెలుగుతూ ఉండాలి, నింపబడుతూ ఉండాలని మరి తల్లి మన తన జీవిత ఆదర్శం ద్వారా తెలియపరుస్తూ ఉంది. అదేవిధంగా ఇతరులతోనూ, కుటుంబ సభ్యులతోనూ, మనకున్నటువంటి ఇరుగు పొరుగు వారితోనూ ఏ విధంగా సఖ్యత కలిగి, సమాధానం కలిగి, శాంతి కలిగి జీవించాలని తన యొక్క జీవితం ద్వారా మరి మనకు బోధిస్తూ ఉంది. మరి యొక్క తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని వేడుకుంటూ, అమ్మా నీ వలె నేను కూడా ఆందోళన, సమస్యలు, ఇబ్బందులు వచ్చినా సరే ప్రభు మీద నమ్మకం ఉంచి, ప్రభు మీద విశ్వాసం ఉంచి నిశ్చలంగా ఉండేటువంటి మనస్సును నాకు దయచేయదని ఈ రోజున ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందా. సర్వశక్తి సర్వీస్ నుంచను చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితం చేర్చుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దేవునికి మహిమ.
సర్వేశ్వరం పేదల దేవుని నుండి రక్షకుడి మాతగా ఉండేటకు పరిశుద్ధ కన్యైన మరియ మాతను ఎన్నుకుంటే స్వచ్ఛమైన శ్వాసంతో జీవించి మా మార్గదర్శి అయిన మరియ మాతవై మేము కూడా నీకు గౌరవం చేకూర్చినట్లు మా రక్షణకు ఆశను నీ మీద నిలుపుకున్నట్లు కృపను చూపు. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగములు జీవించు పాలించు మా ప్రభువు నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యోహాను సువార్త 2వ అధ్యాయము వచనములు 1 నుంచి 11 వరకు. 3వ దినమున గలిలయలోని కానా పల్లిలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడేది. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని యేసుతో చెప్పాను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారం ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండేను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పాను. అట్లే వారు వారిని అంచుల వరకు నింపేది. అంతటా ఆయన, మీరిప్పుడు విందు పెద్ద వద్దకు కొంచెం ముంచుకొని పండు అని చెప్పగా వారట్లే తీసుకుని పోయేది. విందు నడిపే పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచాను. అది ఎక్కడి నుండి వచ్చునో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెళ్లి కుమారుని పిలిచి, ఎవరైనా మొదట శ్రేష్టమైన ద్రాక్షారసం ఇచ్చును, అందరూ మధ్యగా తాగిన పిమ్మట తక్కువ రకపు రసం ఇచ్చును, కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును
ఎప్పటి వరకు ఉంచుతేవి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుత క్రియలు ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించని. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు పరిహరింపబడును గాక. యేసు వందనం, యేసు స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఏకదేవా వందనం, ఏకదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరీ తల్లి యొక్క జన్మాలను మనం చూసినటువంటి దేవమాత ప్రార్థనలో అనేకమైనటువంటి వెలుగులను మరీ తల్లికి ఉన్న ఆ తల్లి గుణగణాల ద్వారా అయిగా ప్రార్థన అనేది రాయబడడం జరిగింది. బైబిల్ ఆధారంగా చక్కనటువంటి విషయాలను ప్రభు మనం తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి సమాధానం యొక్క రాగుని నిన్న మొన్న కుటుంబాలని ఇంకా మొదటి రోజు సకల కుటుంబాలని నిన్న పరిశుద్ధ జపమాలని మరి రోజున సమాధానం విగ్రహం మరీ తల్లికి క్రీస్తునాథుని సహోదరి సహోదరులారా, సమాధానం విగ్రహం అని మనం ఎందుకు పెంచుకుంటూ ఉన్నాం అని అంటే, యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో 6వ వాక్యం, మనకొక శిశువు జన్మించెను, మన ఒక కుమారుని వరిస్తిమి, అతడు రాజ్యభారమును వహించును, ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు. శాంతికరుడైనటువంటి రాజుకు తల్లి కాబట్టి ఆ శాంతి మూర్తిని ఈ లోకానికి తీసుకుని వచ్చింది కాబట్టి ప్రిన్స్ ఆఫ్ పీస్ అని క్రీస్తు భగవాన్ని మనం పిలుచుకుంటూ ఉన్నాం. శాంతికరుడైన రాజుగా మనం పిలుచుకుంటున్నామంటే ఆ యొక్క గొప్ప దేవుణ్ణి ఈ లోకానికి తన యొక్క ఉదరం ద్వారా, తన యొక్క గర్భము ద్వారా మనకు అందించిన కనుక మరీ తల్లి సమాధానం యొక్క రాజ్ఞి, ఆ శాంతి రాజ్ఞిని మోసింది, భరిస్తుంది. అందుకే సమాధానిక రాజ్ఞిగా మరీ తల్లిని మనం పిలుస్తూ ఉన్నాం. అలానే ఈ లోకానికి అంతటికీ కూడా శాంతి కలగాలని, ఈ లోకమంతా కూడా శాంతి సమాధానంతో నింపబడాలని మరీ తల్లి తాను ఒక మాటతో ఈ లోకానంతటికీ కూడా శాంతిని కలిగే విధముగా, ఆ యొక్క శాంతి నింపబడే విధముగా తను చెప్పినటువంటి మాట ఎవరితో చెప్పింది? మరీ తల్లి ఒకరితో చక్కటి మాట చెప్పింది. నిజవేదముదొక దేవదూత, ఏ దూత? గర్భ
గబ్రియేలు దూతతో చెప్తున్న మాట ఏమనంట, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు అగులుగాక, జరుగులుగాక. అదే మరియ తల్లి ఆ రోజున తాను దైవ చిత్తానికి లోబడుతున్నా ఉండినట్లయితే మన ఈ తల్లిని పూజభావంతో మర్యాదగా గౌరవించేవాళ్ళం కాలేదు. అదే విధంగా లోకరక్షకుడు రాక ఆలస్యమయ్యేది. తాను ఈ లోకానికి శాంతి నింపడానికి, ఈ లోకంలో అనేక విధాలుగా ప్రభు యొక్క అవసరం ఎంతో ఉన్నది. ఈ లోక ప్రజలను ఒక విధంగా మనం చూసుకున్నట్లయితే క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ప్రభు అనాథులను, అనేకమైనటువంటి సమరీయులను, వారితో ఎక్కువగా పాపులను, అలానే సుంకరులకు తాను చెరువులో ఉంటూ వారి యొక్క జీవితాల్లో నెమ్మదిని కలిగించేవాడు. ఆందోళన, భయం తొలగించడానికి చేస్తూ ఉండేవాడు. మరి యొక్క సంఘటనలు ఇంకా అధికముగా ప్రభు యొక్క రాకడకు ముందు కూడా జరుగుతూ ఉండేవి. ఏదో భయం, ఆందోళన ప్రతి ఒక్కరిలో కూడా ఉంటూ ఉండేది. అటు ఇశ్రాయేలులోను, అదే విధముగా అన్యులలోను, సమరీయులోను, ఈ విధముగా అందరిలో కూడా ఏదో ఒక ఆందోళన, సమస్య, భయం అంటూ ఉండేది. ఈ లోకానికి శాంతి కావాలి. ఆ శాంతి రాజుని ఈ లోకానికి అందించాడు. అనే ఏకైక మాట ప్రభువు చిత్త ప్రకారం, ప్రభువు ఆసనాలను నీ చిత్త ప్రకారం నాకు జరుగుని దేవునికి తనంతా అర్పించుకున్నటువంటి గడియ. మొదటిగా ఒక స్త్రీ నుండి శాంతి రాజు ఉద్భవిస్తాడు అని ఏషియా ప్రవక్త చెప్పాడు. రెండవది తనకు తానుగా స్వయముగా దేవుని చిత్తానికి లోబడింది కనుక ఈ రోజున సమాధానం మీకు రాదని అంటున్న అలాగే మనం చూసుకున్నట్లయితే క్రీస్తు సహోదరి సహోదరులారా, ఈ రోజు చదివినటువంటి సువార్త అదేంటి, ఆందోళన ఏంటి? ఆ యొక్క పెళ్లి నడిపించినటువంటి పెద్దలో భయం ఏంటి? రాక్షసు ఒక విధంగా అయిపోతుంది. మనకి పండుగ భోజనాలు తక్కువ ఎంత భయం ఉంటుంది, పాదయాలు ఉంటుంది, అలా మనకు కూడా ఉంటాయి. సరిపెట్టగలమా లేదా, సరిపోతాయి లేదా అనేటువంటి భయం ఉంటుంది. అదే విధంగా పెళ్లి నడిపించే పెద్దలో కూడా అనేటువంటి ఆందోళన. అక్కడ మరీ తెలిసి చెప్తున్న మాట, శిష్యులతో అంటున్న మాట ఒకసారి చదువుకున్నాం. 2:5 వాక్యం. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనేను. ఆయన చెప్పినట్లు చేయుడు, ముందు నీకేంటి నాకేంటి అన్నాడు. కానీ ప్రభు జవాబు ఏమంటుంది? మరి తల్లి, ఇదిగో ప్రభువు చెప్పిన రీతిగా చేయండి. నీవు నేను కూడా దేవుని యొక్క మాటకు విధేయించినట్లయితే, ఇఫ్ యు ఒబే టు ద లా, నీకు శాంతి కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుందని ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటకు లోబడి జీవించినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి జీవించినట్లయితే, మరి చెప్తూ ఉంది, ఆయన చెప్పినట్లు చేయుడు. మరి దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నామా, దేవుని వాక్యానికి లోబడి జీవిస్తూ ఉన్నామా అన్నది మనం ఆత్మపరిశీలన చేసుకో. ఎందుకంటే మరీ తల్లిని ఈ రోజున అంత ఘనముగా పురుష భావంతో మనం చూస్తూ ఉన్నాం, లేదా గౌరవ భావంతో మనం చూస్తున్నామంటే ఆ తల్లి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తన ఆ యొక్క వ్యాకులా ఉన్నప్పటికీ కూడా తాను దేవుని మీద నమ్మకం కోల్పోలేదు, దేవుని యందు విశ్వాసం కోల్పోలేదు. అన్ని సమస్యల్లో, ఇబ్బందుల్లో కూడా ఆమె తనను తాను నెమ్మదిపరుచుకుంటూనే, శాంతపరుచుకుంటూనే జీవించింది. మనం చిన్న కష్టం వస్తే, చిన్న బాధ వస్తే దెబ్బేస్తాం. ఇంట్లో చిన్న గొడవ ఇంకో భార్యతో, కూతురుతో, కొడుకుతున్నాం,
అవునా కదా? సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ ఇదిగో నన్ను ఆయన తల్లిని నాకేం పని నీకేం పని అంటున్నారు అన్నది. ఏమన్నది? ఆయన చెప్పినట్టు చేయనట్టు. బహుశా ఉండొచ్చు శిష్యుల్లో ఎవరో, అమ్మా నీ మాట నీయో లేదమ్మా అని ఉండొచ్చు. అనుకున్న ఆ మాట అన్నది. మరి ఆయన చెప్పినట్టు చేయమని సేవకుడు శిష్యుడు. ప్రేమ సహోదరి సహోదరులారా, ఆమెకు తెలుసు దైవ చిత్తానికి దైవ వాక్కు లోపడితే జీవితం ఎంత అందంగా ఉంటాడో, ఎంత అందమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడో తనకు తెలుసు. దైవ కుమారుడికి తల్లిగా చేసిన దేవుడు ఈ యొక్క సందర్భంలో కూడా ఏదో ఒక రహస్యం దాక్కుంటుంది అని ఆ యొక్క శిష్యులను ఓదార్స్తుంది. ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన మాటకు తలోకి జీవించండి అని మరీ చెప్పడం జరుగుతుంది. అలాగే క్రీస్తు సహోదరి సహోదరులారా, ఆమె వ్యాకులాలలోను ఆమె యొక్క సమస్యల్లోనూ ఆమె మనశ్శాంతిని కోల్పోలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు, దేవుని ఎడల నమ్మకాన్ని కోల్పోలేదు. ఇదే మనం నేర్చుకోవాలి. ఎన్ని సమస్యలు ఇబ్బందులు ఆందోళన వచ్చినా దేవుని ఎడల విశ్వాసము నమ్మిక మనం కోల్పోకుండా ఆ ప్రభువుతో ప్రయాణం చేయాలి. అలాగే క్రీస్తు సహోదరి సహోదరులారా, ఒక రోజున ఒక చక్కనిటువంటి కథ ఏమిటంటే, ఒక స్త్రీ ఒక గ్రామంలో ఉంటూ ఉండగా ఆ గ్రామం మరి యుద్ధానికి గురైంది. రెండు దేశాల మధ్య యుద్ధంలో ఆ యొక్క గ్రామం యుద్ధానికి గురవడంతో అక్కడ అందరి యొక్క ఇల్లు కూలిపోయాయి. ఆమె కుటుంబాలు వేరు చేయబడ్డాయి. కొంతమంది చనిపోరు, లేదా కొంతమంది తలదాచుకున్నకే ఎక్కడో ఆ ఊరిలోనే వేరొక ప్రాంతానికి వేరొక చోటుకొనడం, కుటుంబాలు కూడా సెపరేట్ అయిపోవడం జరుగుతూ ఉంది. అయితే ఆ రోజుల్లో ఆ యుద్ధంలో ఆ రాత్రి పూట వారు ఎంతో విధముగా భయానికి ఆందోళనకు గురైపోయి ఉన్నారు. ఎక్కడ నా తల్లి, ఎక్కడ నా కుమారుడు, ఎక్కడ నా తండ్రి అని ఒకరినొకరు ఎదుర్కోవడం జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. మరి అలానే క్రీస్తు సహోదరి సహోదరులారా, ఆ సమయంలో ఒక స్త్రీ వెళుతూ ఉండగా తన యొక్క కుటుంబ సభ్యులను ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళేసరికి ఒక చక్కనటువంటి మరింత స్వరూపం కనిపించింది. ఆ దేవాలయంలో మరింత లేక స్వరూపము కనిపించగా ఆ యొక్క స్వరూపం అంతా కూడా క్రీస్తు సహోదరి సహోదరులారా పగులు వచ్చాయి. ఆ బాంబు తాకిడి వలన పగిలిపోయి, అలానే రెండు చేతులు కూడా విరిగిపోయి ఉన్నాయి. అటువంటి సందర్భంలో వారంతా కూడా చూసి ఇక ఈ యొక్క స్వరూపాన్ని మనం పడవేద్దాం అంటే, ఇదిగో ఇటువంటి కష్టకాలంలో కూడా మరింత ఇంకా తన యొక్క రెండు చేతులు విరిగిపోయిన స్వరూపంలో మన కోసం నిలబడింది. ఆమె పడిపోలేదు. ఆమె శాంతి ఇవ్వడానికి, మనం నిలబెట్టడానికి, మన కుటుంబాలు బలపరచడానికి ఇంకా ధైర్యంగా ఉండమని తాను నిలబడి చెప్తూ ఉంది అని ఆ స్త్రీ అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక్కరిని కూడా ప్రోత్సహించింది. చేయడం వలన క్రీస్తు సహోదరి సహోదరులారా, అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒకరు సహాయం చేసుకోవడం మొదలెట్టారు. ఆ తల్లి నిస్సహాయతలో మనకు లేదు, మనకు తోడుగా నిలిచింది. మన యొక్క ఆందోళనలో, మన భయంలో ఈ రోజున మనతోనే ఉంది. తను నిస్సహాయతలుగా మనతో లేదని వారికి ఆ యొక్క స్త్రీ చెప్పడంతో ఒకరినొకరు సహాయం చేసుకుంటూ అనేక విధాలుగా వారిలో ఉన్నటువంటి భయాన్ని తొలగించుకునే విధంగా ఆ తల్లి సహాయకురాలుగా వారిని నిలబడతారు. ఆ రోజున సహోదరి సహోదరులారా, ఆ రోజున ఒకరితో ఒకరు
వారికి ఉన్నటువంటి ఆ యొక్క వసతులను అన్నింటినీ పంచుకున్నారు, ఆహారాన్ని పంచుకున్నారు. అలానే మరి గాయం పాలైనటువంటి వారికి మందు కడుతూ ఉన్నారు, ఆ యొక్క కట్టు కడుతూ ఉన్నారు. ఈ విధంగా ఒకరినొకరు ధైర్యాన్ని నింపుకుంటూ జీవించారు. ఆ యొక్క సమస్యలు, ఇబ్బందులు, ఆందోళనలు ఒకరికొకరు దూరంగా ఉన్నటువంటి వారు కలిసికట్టుగా వచ్చి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ సహాయం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా క్రీస్తునాథుని సహోదరి సహోదరులారా, మన ఇక్కడ మరింతలు మనకి ఏం గుర్తు చేస్తుందంటే, నీ ఆందోళన భయములో నేను తోడుగా ఉంటాను. మరి మరింతలు యొక్క కానాపడు అనే విందులో ఆ యొక్క విందు నడిపిన పెద్దకు సహాయకురాలుగా ఉంటానని భావించింది. వారి చెంతన నిలబడింది. వారి తరపున దేవుడికి ప్రార్థించింది, తన కుమారుని అర్థించింది. ఇదిగో ద్రాక్షారస తక్కువగా ఉన్నది అర్థించింది కుమారుడు. మరి అలానే నీకు భయం ఉన్నప్పుడు, నీకు ఇబ్బంది ఉన్నప్పుడు, నీకు సమస్య ఉన్నప్పుడు, నీకు సమాధానం లేనప్పుడు, నీకు శాంతి లేనప్పుడు కుటుంబంలో మరీ తల్లి నీ చెత్త ఉన్నది, నీ కోసం ప్రార్థించినటువంటి గొప్ప వ్యక్తి నీతో ఉన్నదని మనం గుర్తెరగా అక్కడ ఆ యుద్ధంలో ఆ స్త్రీ ప్రజలందరికీ కూడా అదే తెలియజేసింది. నీవు నేను కూడా అదే విధంగా మనం కలిగి ఉన్నది అని ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళాలి, కానీ కృంగిపోయి మనం బాధపడకూడదు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే విధంగా మరీ తల్లి తాను మనకు సహాయకురాలుగా సమాధానాన్ని అందించేటువంటి తల్లిగా ఉండడమే కాక మనను కూడా ఇతరులకు సమాధానం ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఆ యొక్క యుద్ధంలో బాధపడుతున్నప్పటికీ, తనలో భయం ఉన్నప్పటికీ కూడా ప్రోత్సాహం నింపి అందరికీ సహాయపడింది ఆ స్త్రీ. అలానే నీవు నేను కూడా మన కుటుంబాల్లో ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి మాట సహాయం, ప్రార్థనా సహాయం, విశ్వాసపరమైనటువంటి జీవిత సహాయం మనం చూపించగలగాలి. అప్పుడే ఏ పండుగ చేసుకున్నా, ఎంత ఆర్భాటంగా చేసుకున్నా ప్రతి దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటారు. అంతేగాని మన జీవితాల్లో, మన కుటుంబాలలో సఖ్యత, సమాధానం, శాంతి అనేది లేకుండా ఎన్ని పండుగలు చేసుకున్నా ఆ యొక్క శాంతి సమాధానానికి తీసుకురావడానికి సహాయపడాలి. ఒకరికొకరు సహకరించుకుంటూ జీవించాలి. యామకం పెరమకం పెట్టుకుంటే ఉపయోగం ఉండదా? అప్పటి కోడలిటు లేదా మామడు నల్లుడిటు లేదా కూతురటు కొడుకట్టు ఉంటే ఉపయోగం ఉందా? లేదు. ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు క్రీస్తున్నది ఎందుకు అక్కడ కాయపడినటువంటి హృదయాలు ఆ అర్థవంతంగా మారి ఒక నూతనమైనటువంటి ఉత్సాహంతో ఒకటిగా కలిసి జీవించేటువంటి అదృష్టం ఉంటాం, భాగ్యం ఉంటాం. లేని వల్ల మన ఎల్లప్పుడూ కూడా కష్టతరంగానే, ఎవరికి వాడేది కానీ, ఏమన్నా తీరు కానీ మనం ఉంటూ ఉంటాం. అదే ప్రభు మనకు ఈ రోజు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ జీవితంలో బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, అలానే చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. ఒక భర్త, ఒక భార్య ఎప్పుడు కూడా భర్త అరుస్తూ ఉంటాడు, అలానే భార్య కూడా తిరిగి అరుస్తూ అనేక విధాలుగా భర్తకు కోపం తెచ్చే విధంగా మాట్లాడుతూ ఉండేది. ఇలాగా పెళ్ళైన కొత్తలో బాగున్నటువంటి వారు రాను రాను గొడవలతో అనే వారి యొక్క జీవితం వెళ్తూ ఉంటే ఒకనొక రోజున భార్య అనుకుందంట, వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి, ఏం చెయ్యాలి అని ఆలోచన చేసి ప్రార్థన చేసుకున్న తరుణంలో తనకు వచ్చినటువంటి ఒక చక్కనటువంటి ఆలోచన, మరీ తెలియక జీవితంలో ఎన్నో బాధలు పడ్డాదే, ఎన్నో కష్టాలు పడ్డాదే, ఎన్నో అవమానాలు పడ్డాదే, ఈనాడు కూడా తాను తల్లి మాటలు లేదు ఎవరిని కూడా. నేను కూడా నా భర్త నన్ను ఏమన్నా సరే
ఏది అనుకుంటుంటే ఈనాటికైనా మారుతానని ఆలోచనతో మొదలుపెట్టి తన భర్త వచ్చినా సరే కొన్ని రోజులు పదే చదువుతూ ఉంటే తాను ఏం అనుకున్నలా ఉంటూ ఉండేదా. అది గమనించినటువంటి భర్త ఎంత అవమానించిన, ఎంత ఇబ్బంది పెట్టినా నా భార్య తిరిగి ఏమంటావు లేదు అని గమనించిన భర్త తాను ప్రేమను రెట్టింపు చేయడం మొదలుపెట్టాడు. భార్య పట్ల, కుటుంబం పట్ల. క్రీస్తురామని సహోదరి సహోదరులాగా 1-2 రోజులైతే ఏది కూడా జరగదు. అది కొన్ని నెలలు మన ఆ విధంగా చూపించారు. అది భర్త అయినా భార్య అయినా సరే. కొన్నిసార్లు భర్త అవ్వచ్చు లేదా భార్య అవ్వచ్చు. మనం గమనించవలసినది కొన్ని సందర్భాల్లో అన్నిటికీ ఏ గొడవ ఉందంటే మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, లేదా వీడియోలు చూస్తూ ఉంటాం. అన్నిటికీ ఎస్ అంటే భార్య ఉన్నా, ఎస్ అంటే ఏ బాధ ఉండవని. అవునా? అలానే భర్తతో కొన్ని సందర్భాలు ఏమన్నా భార్యలు కూడా ఎస్ అన్నారనుకో, అవునన్నారనుకో, అన్నిటికీ ఏ బాధలు ఏ కష్టాలు ఉండవు. చక్కగా దాంపత్య జీవితం అంతా సంసార జీవితం వెళ్తూ ఉంటారు. ఎన్నో తగాదాలు, ఎన్నో సమస్యలు. అలానే కుటుంబంలో బిడ్డలు తల్లిదండ్రులకు వివరించినటువంటి గౌరవనీయాలు తెచ్చుకుంటూ పోతే, అలానే పిల్లలు కావాల్సినటువంటి అనేక అవస్థలను వారు తల్లిదండ్రులుగా వారు చూస్తూ ఉంటే ఇటువంటి ఇబ్బందులు కూడా రావు జరగవు. క్రీస్తునామం యందు ప్రియమైన సహోదరి సహోదరుల, అందుకే 14వ రోజున ఒక ఫాదర్ గారు ప్రసంగం చెప్తూ ఉంటే, మరి క్రీస్తునామం యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికీ శాంతి కావాలని ప్రార్థన చేద్దామన్నాడు ఫాదర్ గారు. శాంతి కావాలని ప్రార్థన చేద్దామని చెప్పడంతో ఆ యొక్క గుడిలోనటువంటి ఒక వ్యక్తి గట్టిగా అరిచాడు, అవునండి నాకు నిజంగా శాంతి కావాలండి అన్నాడు. అప్పుడు ఫాదర్ గారు ఏమంది నాయన అంటే, ఈ విధంగా అంటున్నాడంట ఆ యొక్క వ్యక్తి, భర్త అనేటువంటి వ్యక్తి ఈ విధంగా అంటున్నాడంట, బాగా నా భార్య పేరు శాంతి అండి, మీరు శాంతి కావాలన్నారు కదా, మా భార్య వెళ్ళిపోయి 3 రోజులు అవుతుందండి, చూడండి త్వరగా శాంతి వచ్చేదో చూడండి అన్నాడు. ప్రేమిస్తున్నాను ఎందుకు ప్రియమైన సహోదరి సహోదరులారా, పారిపోయిన వ్యక్తులు తెచ్చుకోవడం, పేరు ఉన్నటువంటి వ్యక్తులు తెచ్చుకుంటే శాంతము. అంతేనా? పేరు ఉన్నటువంటి వ్యక్తులు సుందరమైనటువంటి, సుందరమ్మ అంటే సుందరంగా ఉండలేదు, పేరు మాత్రమే సుందరంగా ఉండాలి. అది శాంతి అంటే నిజంగా శాంతి ఉండలేదు. మనం ఆ గుణాలను అలవర్చుకోవాలి, ఆ గుణాలను అలవర్చుకొని జీవించాలి. అప్పుడే మన జీవితాల్లో, కుటుంబాల్లో ఆనందం, సంతోషం, సమాధానం అనేవి మనకుంటూ ఉంటాయి. క్రీస్తునామమున సహోదరి సహోదరులారా, మన జీవితాలకు కావలసినది శాంతి. ఆ శాంతి ఏ రీతిగా ఉండాలన్నది ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే క్రీస్తునామమున ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చూస్తున్నట్లయితే ఈ రోజున ఇంకొక విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. కల్వరి కొండ యందు మరీగలేక జీవితాన్ని మనం చూసినట్లయితే, తన జీవితంలో మామూలు చనిపోవడం ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఒక విధంగా అశాంతికి గురి చేసినటువంటి విషయం లాంటిది. తాను కుమారుని కోల్పోవడం అంటే తనకున్నటువంటి యావత్ ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోవడం అంటే. అటువంటి సమయంలో కూడా మరీ తల్లి తాను బాధకి, సమస్యకి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎవరికి ప్రాధాన్యత ఇచ్చింది? దేవునికి ప్రాధాన్యత ఇచ్చింది. దేవుని ఎడలున్నటువంటి నమ్మకానికి ప్రాధాన్యత ఇచ్చింది. మనం కూడా కష్టంలో, సమస్యలు, ఇబ్బందుల్లో ఒకటే ధ్యానం చేసుకోవాలి. దేవునికి ప్రాధాన్యత ఇస్తే అన్నీ వాటిలాగే మన జీవితాలు వస్తాయి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనకు కావలసినటువంటి అవసరాలకి, మనకు కావలసినటువంటి అప్పుకి, మనకు కావలసినటువంటి
అనేకమైనటువంటి వ్యసనాలకి ప్రాధాన్యత ఇస్తే దేవుడు మనలో, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఉంటాడు. అప్పుడు లేనిపోయినటువంటి అనేకమైన విషయాలు సంభవిస్తూ ఉంటాయి. అదే దేవునికి ప్రాధాన్యత ఇచ్చి జీవించడం అనుకో, అన్ని మనకు కావలసినవి దేవుడు సమకూరుస్తూనే ఉంటాడు. మరి తల్లి తాము దేవునికి ప్రాధాన్యత ఇచ్చింది. ఎన్ని కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆ యొక్క జీవిత కాలంలో చివరికి ఏమైంది? తను ఒక రాజ్ఞిగానే నిలబెట్టాలి, కానీ ఒక బానిసగా నిలబెట్టలేదు దేవుడు. ఎన్ని కష్టాలు పెడుతుందని ఆమె విడిచిపెట్టలేదు దేవుడిని. దేవుని పట్ల ప్రకారమైన విశ్వాసాన్ని చూపిస్తూ జీవించడం కనుక తను ఒక రాజ్ఞిగానే, మోక్షారోపిత మాతగానే నిలబెట్టారు. పరలోక భూలోక రాజ్ఞిగా నిలబెట్టారు. అటువంటిది దేవునికి విలువడమే కాదు, దైవ చిత్తానికి లోబడి జీవించేటువంటి విలువగా మనం జీవించినప్పుడు కుటుంబాలలో, మన యొక్క జీవితాలలో, మన యొక్క మానసిక పరిస్థితులలో దేవుడి శాంతి సమాధానం మనను నడిపిస్తాం. మన యొక్క సమాధానిక ఆత్మీయ అనుగ్రహాలు, దీవెనలు మన ఉండాలని ఆశిస్తూ ఈనాటికి కూర్చోలో ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించి మరి సర్వశక్తి సర్వీసునికి అంగీకరణగా ప్రార్థించడు. ఓ ప్రభువా, భక్తితో మేము అర్పించి కానుకలను స్వీకరించుము. ఈ బలి పూజలో నీ కుమారుడు కనబరిచిన అవధులు లేని ప్రేమను కృతజ్ఞతతో కొనియాడుచున్నాము. పరిశుద్ధ మరియమాత సమాధానం యొక్క రాజ్ఞిగా ఆదర్శం లేకొని మేము కూడా నీ యొక్క ప్రేమలో, సోదర ప్రేమలోను చిత్తశుద్ధితో జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నీవు మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ మనస్సుల ఉన్నతమునకు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత
కృపను నీకు కృతజ్ఞతావందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలైనా నీవు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఇంటిలో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీని అవస్థను కటాక్షించి మానవ జాతి రక్షకులను నీ కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షం నిత్యము ఆనందించు. దూతల బృందము నీ వైపును ఆరాధించున్నది. వారితో మా స్వరములేఖము చేయి అనుగ్రహింపుకొని నిన్ను ప్రార్థించు. మేము నిన్ను స్తుతించుదా ఇట్లనగా పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసానా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమైన హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే. కలిగి నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకునిచున్నాము. ఈ విధంగా నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని శిరోశ్రములకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకు నీ కృతజ్ఞతావందనము చెప్పి త్రుంచే శిష్యులకు ఇచ్చుచుండెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగా ఈ బోధన అనంతరము పాత్రనందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనము చెప్పి శిష్యులకు ఇచ్చుచుండెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమును తాను స్మరించుచు జీవమునసు అప్పుమును రక్షణ పాంతమును సమర్పించున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచయం చేయటం మమ్మ పాంతులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరముతో పాల్గొని మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా 14వ జగద్గురులను, మా బాల అతిమేత్రాలను, తదితర మేత్రాలను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. తాను నమ్మికతో చనిపోయిన
మా సహోదరి సహోదరులను మీ కనికరం వద్ద చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొను. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను. మా అందరిపై దయ చూపి దేవుని కన్యకలకు పరిశుద్ధ ఆరోగ్య మాతతోను, ఆమె విరక్త భక్తి పునీత జోజప్ప గారితోను, ధన్యులైన అపోస్తలతోను, ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము ఈ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. రేపు మనకు జరగబోయేటువంటి మన యొక్క ఆరోగ్య మాట మహోత్సవాన్ని ఇటువంటి ఆటంకము లేకుండా ముఖ్యంగా ఇటువంటి వర్షం లేకుండా చక్కని వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించాలని మన యొక్క తల్లిని మన భక్తి మర్యాదలతో గౌరవంగా ఆ తల్లికి అనేక విధాలుగా ఆనందకరంగా సంతోషకరంగా మనం ఈ యొక్క పండుగలు కొనియాడేటువంటి తరుణంలో తల్లి యొక్క ఆశీస్సులు అనుగ్రహాలు ముఖ్యంగా ఈ యొక్క గ్రామం ఎందును గ్రామంలో ప్రతి కుటుంబం ఎందును అలానే ఈ విచారణ ఎల్లకోట విచారణ ఎందు మరి ప్రార్థన సహకారంతో పరిశుద్ధమైనటువంటి పూజ్యభావంతో కొనియాడేటువంటి ఈ యొక్క పండుగ పాలన యొక్క తోడ్పాటు కానీ ఈ యొక్క తోడ్పాటు అన్నిటికీ కలిపి మరి ఘనంగా కొనియాడుతుండగా ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని దేవాదేవుడు కలియక ప్రార్థన సహకారంతో ఆస్వాదించాలని ప్రార్థన చేసుకుంటారు. వారిలో కొన్ని మాటండి నెరవేరినట్లు భూలోకమందులో నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులను రక్షించండి. ఆమేన్. ప్రభువా నీ కీడులను మమ్మల్ని రక్షింపు, మా యేసు మా శాంతిని సాధింపు. నీ దయాళుల పాపములను మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కొలతలను సర్వదా కాపాడు. మేము మోక్షాలను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నానని నీ అపోస్తలుడు వచించినప్పుడు యేసుక్రీస్తువ మా పాపని ఎక్కింపక నీ శ్రీస విశ్వాసం వీక్షింపము, నీ చిత్త ప్రకారం శాంతిని ఐక్యను అనుగ్రహింపు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు నీతో ఉండుగాక. ప్రభుని శాంతి సమాధానం ఒకరితో ఒకరు ఉండాలని తెలుసుకుంటున్నాం. సర్వేశ్వరి గురుపిల్ల లోక పాపం భరించేవారు మాకు దయచూపండి. సర్వేశ్వరి గురుపిల్ల లోక పాపం భరించేవారు మాకు దయచూపండి. సర్వేశ్వరి గురుపిల్ల లోక పాపం భరించేవారు మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరి గురుపిల్ల
ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించిన ప్రభు. ఏషియా ప్రవక్త శాంతి కలిగినటువంటి రాజుగా మరి తన యొక్క గ్రంథమున లిఖింపబడి తన యొక్క తల్లి ద్వారా ఈ లోకానికి రాబడుతున్నాడని చెప్పబడినటువంటి ప్రభు ఇతడే. ఈ ప్రభు ఎందుకు పిలువబడినవారు ధన్యులు. వాటి
చెప్పు క్రీస్తుని ఆత్మవా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కాయపడిన వేళ క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ పసి చేస్వా ఈ గాయముల లోపల నీవు ఎడబాయినట్లే దుష్టశక్తుల చేతిలో దొరకకుండా నా మరణ సమయం అంటే ప్రతి సన్నిధికి అప్పుడు మీ పునీతితో కూడా ముగింపు లేని కాలము నేను స్తుతిస్తుగాక. ఆమేన్. వందనం, స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన ఆరోగ్య మాత బిడ్డలారా, ఈనాడు మరియ తల్లి సమాధానం యొక్క రాజ్ఞి. ఎందుకంటే సమాధాన కర్తకు దేవుణ్ణి తన యొక్క గర్భమందు వరసి ఈ లోకానికి ఆ సమాధాన కర్తను అనుగ్రహించింది. కాబట్టి ఇచ్చిన తల్లి కూడా సమాధానం కలిగిన తల్లి. అందుకని యేసు ప్రభు చనిపోతూ కల్వరి శిలువ మీద యోహాను గారిని చూపిస్తూ ఇదిగో నీ తల్లి అని చెప్పే తోడని ఆ తల్లిని, సమాధానం కలిగిన తల్లిని తన యొక్క ఇంటికి తీసుకుని పోయినాడు. దానికి కారణము అనేకమైన ఒడిదుడుకులు తన యొక్క కుమారుడు అనుభవించినప్పుడు ఈ తల్లి అయిన మరియ తన కుమారుడు ప్రక్క నుండి ఆమె ఎటువంటి విపత్కరమైన పరిస్థితులను కూడా తట్టుకొని సమాధానంగా తన యొక్క ప్రణాళిక, దేవుడు ఇచ్చిన ప్రణాళికను తన యొక్క జీవితంలో నెరవేర్చింది. కాబట్టి ఇదిగో యోహానుకి ఇదిగో ఈ తల్లి నీ తల్లి అని తల్లిని అందించిన మాట. అందుకే గీతాకారుడు చెప్తూ ఉన్నాడు, సమాధానం ఎక్కడా దొరుకునని, సంతోషం ఎక్కడా దొరుకునని జగమంతా వెతుకాను, సర్వజనులు అడిగాను, చివరికది నీలోనే నేను కనుగొన్నాను అని పలుకుతున్నాను. ఈనాడు సమాధానం కొరకు, శాంతి కొరకు, సంతోషం కొరకు మనము వేరొకలో వెతుకుతూ ఉంటాం, వస్తు ప్రపంచంలో వెతుకుతూ ఉంటాం, మరియు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం. యేసు ప్రభువులోను సమాధానం దొరుకుతుందని, ఆయన ఇచ్చిన ఆ యొక్క బాధ్యతలను సమాధానం దొరుకుతుందని మనం మర్చిపోతూ ఉంటాం. ఈనాడు గొప్ప సందేశాన్ని అందించిన మన గురువర్యులు బాలరాజు ఫాదర్ గారికి గట్టిగా చెప్పడం. దేవుడు ఆయనను అనేకమైన మేలులతో, అనేకమైన దీవులతో ఆశీర్వదించున్నారు. ఈనాటికి కూడా తన యొక్క విచారణను విజయవంతంగా నడిపించగలుగుతున్నారు. అంటే సమాధానకర్తకు ప్రభు ఆయనతో ఉండి తన యొక్క సంఘస్థులను సమాధాన మార్గంలో నడిపిస్తున్నారు. కాబట్టి ఫాదర్ గారిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించుతూ ఫాదర్ గారిని సన్మానించే కొరకు ఫాదర్ గారిని సన్మానించే కొరకు ఆరోగ్యమాత యూత్ ఫాదర్ గారిని బయట ఉన్న వాళ్ళందరూ సాల్వాతో సన్మానిస్తారు. రావాలి, తొందరగా రావాలి. ఆరోగ్యమాత యూత్ ఎవరైతే అందరూ శ్రీ అందరూ కుమార్, సాయి, అపరా, దేవాతి దేవుడు ఫాదర్ గారి ద్వారా మనకు, మన కుటుంబంలో సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి కానుకను అందించవలసిందిగా కోరుతున్నాను. కానుకను అందించవలసిందిగా కోరుతున్నాను. జ్యోతి, వెరీ గుడ్.
రేపు దినము చాలా పరిశుద్ధమైన దినము. ప్రియమైన ఆరోగ్య మాత బిడ్డలారా, యేసు వందనాలు. అందరూ ఇక్కడే ఉన్నారా? ఇక్కడ గట్టిగా సపోర్ట్ పెట్టండి. అయితే వినండి, అయితే రేపు దినం చాలా పరిశుద్ధమైనది. అవునా కాదు? పరిశుద్ధమైనది. కాబట్టి పరిశుద్ధంగా ఉండడానికి మా పుష్ప రేపు దినం చాలా పరిశుద్ధమైన దినం. పరిశుద్ధంగా మనము ఉండాలి. కాబట్టి రేపు దినం ఏ ఏ కార్యక్రమాలు చేయాలో మీకు అందరూ తెలుసు. ఎన్ని గంటలకు మనం సిద్ధంగా ఉండాలి? ఎన్ని గంటలకి? 3 గంటల కల్లా రోడ్డు మీద సిద్ధంగా ఉండాలి. ఎన్ని గంటలకు ఉండాలి? 3 గంటలకి. నేను ఎన్ని గంటలకు వస్తాను? 2 గంటలకే వస్తాను. కాబట్టి దేవాది దేవుడు ఈ రోజు ఆశీర్వదించిన ప్రభు రేపటి దినం కూడా ఆశీర్వదిస్తారని గట్టిగా మనం నమ్ముచున్నాము. నమ్మిన దేవుడు మన యొక్క చేతిని విడిచిపెట్టాడు. కాబట్టి ఈ రోజు రేపు ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత ఫాదర్ గారు మనందరికి టీషర్ట్లు ఇస్తారు. ఫాదర్ గారి చేతుల మీదుగా మనందరికి టీషర్ట్లు అందిస్తారు. కాబట్టి టీషర్ట్లు టీషర్ట్లు తీసి అక్కడ పెట్టండి. ఎవరెవరి పేరు టక్క మీరు చదువుతూ ఉంటే ఫాదర్ గారి చేతుల మీదుగా టీషర్ట్లు అందుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ లేచి చివరి ప్రార్థనకై తల వచ్చి వేడుకుందాం. దేవాది దేవుడు మనలను మన కుటుంబమును సమాధాన మార్గం ముందు నడిపించాలని ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కార శక్తితో నీ శ్రీ సభ బలపడి భక్తితో సువిశేష మార్గంలో నడిచినగా ఏ రీతిగా ఇప్పటికే కన్యైన మరి మాత ఆనందించున్న సాంస్కృతిక మహిమలో నీ శ్రీ సభ కూడా పాల్గొందినగా నీ సమక్షంలో నిత్య శాంతిని అనుభవించినగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి సర్వదా కాచి కాపాడుదురుగాక. సమాధానం తొలి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ఆరోగ్య మాత నవదిన జపము. ఓ మరియమ్మ పరిపూర్ణ సౌందర్యవతి, జన్మ పాపము లేని వారా మోక్షం యొక్క మహిమ క్రీస్తు జననకు సంతోషమసందు వారా ఆరోగ్య మాత కుటుంబాల యొక్క రాజ్ఞి ప్రభువాక్కులు నెరవేరని విశ్వసించిన మాత ప్రార్థించుదము. Amen.
జ్ఞాపన ప్రార్థన ద్వారా దేవుని సమర్పించుతారు. అనుగ్రహ పరిపూర్ణురాలా పరలోకమున మా తండ్రి పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ మహిమ కలుగుగాక. ఆరోగ్య మాత దివ్య జయని సమర్పణ